శ్రీ కోటేశ్వరరావు గారు ప్రారంభ పలుకులు చెప్పండి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వకంగా మనందరి తరఫున ప్రణామాలు చేసుకుంటూ, గురు వందనం, గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యన్ గారికి, వారి యొక్క ధర్మపత్ని ఎంవిఎల్ గారికి ప్రప్రథమంగా గురువందనం చేస్తున్నాము. అలాగే దీంట్లో పూజ్యులు గురువులైనటువంటి వారందరికీ కూడా గురువందనాలు చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఏదో అంశాల్లో మన గురుత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి అందరినీ గురువులుగా భావిస్తూ మీ అందరికీ గురు పూర్ణిమ మహోత్సవ శుభాకాంక్షలు. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై. శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞము, ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథసార్థులైనటువంటి మన ప్రియతమ గురువులు, గురువరేణ్యులు, గురుతుల్యులు అయినటువంటి మన ఎం లక్ష్మీనారాయణ గారికి, అదే ధీటుగా గురుతరమైనటువంటి గురుత్వ బాధ్యతల్లో తన యొక్క శక్తి యుక్తుల్ని వాడుతున్నటువంటి మా ఎం వరలక్ష్మి హృదయపూర్వకమైనటువంటి గురు పూర్ణిమ అభివందనాలు చేసుకుంటూ, ఈరోజు 21/7/24 ఆదివారము, శ్రీ క్రోధనామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, పూర్ణిమ తిథి, భానువాసరము, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు ఏఎస్బి తన దివ్యమైనటువంటి ప్రయాణంలో 1484వ రోజుకి చేరుకోవటం విశేషం. ఈ రోజు ఎంతో మంది మనకు మరి చిరకాలంగా రానటువంటి మిత్రులు వచ్చారు. సార్ ఒక మాట సార్, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం. ఒక మాట సార్, ఏ పండగ అయినా ఈ ఏఎస్బిలో జరుపుకున్న మొదటి పండుగ గురు పూర్ణిమ సార్. ప్లీజ్ రికార్డ్ దిస్. ఓకే సార్, ఓకే. సాయిరామ్ సార్. 4 సంవత్సరాల క్రితము ఈ యజ్ఞంలో జరుపుకున్న మొదటి పండుగ గురు పూర్ణిమ. సో 20 అయిపోయింది, 21, 22, 23, 24 ఏ పండుగ అయినా 4 సంవత్సరాలు 4 సార్లు మాత్రమే చేసుకుందాం. ఈ గురు పూర్ణిమ ఇది 5th సెలబ్రేషన్ అని చెప్పండి. ఓకే సార్. మనకు 2020లో ఈ ఏఎస్పి ప్రారంభ దినాల్లో కేవలం 10 మందితోటి, దశ చక్రవర్తులతో ప్రారంభించినటువంటి ఏఎస్బిలో తొలి పండుగ ఈ ఆషాఢ పూర్ణిమ రావటం, గురు పూర్ణిమ జరుపుకోవటం అనేటువంటిది చాలా తొలి పండుగ ప్లస్ 5వ పండుగ. ఇప్పుడు మనం లెక్కల ప్రకారం మిగతావన్నీ కూడా 4 మాత్రమే చెప్పుకుంటున్నాం. మనం 4 సంవత్సరాల లెక్కలే చెప్పుకుంటున్నాము. ఇది 5వ సంవత్సరంలో ఇంకా సంతరించుకొని ఇప్పుడు 5వ గురు పూర్ణిమ ఇప్పుడు మనం జరుపుకోవటం చాలా విశేషం. ఇది ఈనాటికి 600 సభ్యులతో కళకళలాడుతూ గురు పూర్ణిమ మహోత్సవానికి చక్కటి చిక్కని అడుగులు వేస్తోంది మన ఏఎస్బి చెన్నై. అలాంటి సందర్భంలో మరి ఎన్నెన్నో ఒక గురువుగా చెప్పాలంటే ముందర మన గురువు గారినే చెప్పాలి. ఎందుకంటే 1484 రోజులు ఒక సుదీర్ఘమైనటువంటి గ్రూపుని చాలా ఓర్పుతోటి, నేర్పుతోటి, కూర్పుతోటి నిర్వహించడం చాలా కష్టం. ఎవరికైనా సరే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. సాంసారిక బాధ్యతలు, సాంఘిక బాధ్యతలు, వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి. ఎన్నో రుగ్మతలు వస్తుంటాయి. ఎన్నో వచ్చినా సరే, ఎంత పెళ్ళిళ్ళైనా, పేరెంటాళ్ళైనా, నలతైనా, కలతైనా, మరి నష్టమైన, కష్టమైన, లాభమైన, నష్టమైనా సరే మన గురువు గారు ఆత్మస్థైర్యంతో, ధైర్య సాహసాలతో నిలబడి మరి అమేయమైనటువంటి భగవానుడిచ్చినటువంటి శక్తియుక్తులతో ఆయన నిలబడి ఈ అహం సత్య బోధకని 1484 రోజుల్లో వితౌట్ గ్యాప్, అంటే ఒక రోజు 1.5 జరగచ్చు, ఇంకో రోజు 2.5 గంటలు జరగచ్చు, అంతే తేడా తప్ప ఎక్కడ నిరాటంకంగా, నిరామయంగా, నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరిగినటువంటి గ్రూపు ఏఎస్బి చెన్నై. అలాంటి ఏఎస్బి అధినేత అయినటువంటి ఎమ్మెల్యన్ గారికి, వారి శ్రీమతి ఎంవిఎల్ గారికి మరొక్కసారి మనందరి తరఫున, అందరం చూడడం సాధ్యం కాదు కాబట్టి మీ అందరి తరఫున మేము హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి నవోన్మేషమైనటువంటి శక్తులను కూడగట్టుకొని ఎన్నో క్రొత్త విషయాలను వెలికి తీసి ఎంతో ఆధ్యాత్మిక పరిణతి కలిగినటువంటి అంశాలని మరి సృజనాత్మకమైనటువంటి శక్తుల ద్వారా వెలికి తీసి వాటిని వాట్సాప్లో పెట్టి మన యొక్క బుద్ధి వికాసానికి, మనో వికాసానికి, సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నటువంటి గురువు గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాము. మరి మా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు గురు ప్రాధాన్యాన్ని గురించి మా గురువు గారు జిఎస్ఆర్ మూర్తి గారు చక్కటి పద్యాలు రాశారు. మొదట్లో కానీ చివరిలో కానీ వారికి అవకాశం ఇచ్చి వారి నోటి మీదుగా పద్యాలు వినాలని మా కోరిక ఉంది.
మరి ఈ విధంగా మనం భవిష్యత్ కార్యక్రమాలు ఒకసారి చూసుకుంటే 25వ తారీఖు గీతామృతము, 27వ తారీఖు వేదామృతం, ఈ వేదగానామృతం అనే కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక ఇవాళ కార్యక్రమాల్లోకి వస్తే షో భజన్ ఇప్పుడే చేసుకున్నాం మనం. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయేటువంటి కార్యక్రమాల్లో గురుపాదుకా స్తోత్రం మన చిరంజీవి మోక్షిత సాయిరాం మంచిర్యాల బాల వికాస్ విద్యార్థిని వేదమాలిక కంఠోపాఠంగా ఔపాసన పెట్టినటువంటి ఒక బాల వికాస్ మణిరత్నం మన మోక్షిత, ఆమె గురుపాదుకా స్తోత్రం చదువుతారు. ఆ తర్వాత మన గౌరవ ఆత్మీయ సోదరిమణి, ఆమె కూడా గురుతుల్యులు, గురుమణి ఆమె ఆర్ లలితా పాలేశ్వర్ గారు గురు పూర్ణిమను గురించినటువంటి సత్సంగం ఉంటుంది. ఆ తర్వాత గురువు గారు గురువు ప్రభావము వైభవము గురు పూర్ణిమ పర్వదిన విశేషాలు ఇవన్నీ కూడా సాంగోపాంగంగా ఇవాళ మనం ఆధ్యాత్మిక అంశాల్లో మనం రుచి చూడబోతున్నాము. మొట్టమొదటిగా మరి మనకు ఉన్నటువంటి టైం టేబుల్ ప్రకారము నెక్స్ట్ గురుపాదుకా స్తోత్రం మరి చిరంజీవి మోక్షత ద్వారా మనం చక్కగా వాగ్విలాసంగా విందాం. సాయిరాం అమ్మ మోక్షత. సాయిరాం తల్లి. సాయిరాం. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్య దప్పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయయో శ్రీపతితాం సమీయూం కదాచిదప్యాశు దరిద్రవర్యాః మూకాశ్రవాచ స్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకనికాశ వదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం నామజనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలిమౌళి వ్రజరత్నకాంతి సరిద్విరాజత్ घुषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्कतेः नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्क परम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाढ्याब्धिसंशोषणवार्डवाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां क्षमाधिषट्क प्रदवैभवाभ्यां समाधिदान व्रतदीक्षिताभ्यां रमाधवान्द्री स्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वाचापराणाम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्ष दुरन्धराभ्यां स्वान्ताच्च भाव प्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्प व्रजगारुडाभ्यां
विवेकवैराग्य निधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् साईराम। ఇప్పుడు మన ఆత్మీయ సోదరిమణి రాతకొండ లలితా పాలేశ్వర్ గారి యొక్క సత్సంగం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ మన ఏఎస్పి అధినేత గురువు గారికి, గురుపత్నికి నా హృదయపూర్వక నమస్కారములు. సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్యసాయి సమీడే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ముగ్గురు మూర్తుల స్వరూపమే సాక్షాత్ పరబ్రహ్మ. అట్టి నిరాకార నిర్గుణ సచ్చితానంద పరబ్రహ్మకు ప్రణమిలుతున్నాను. బ్రహ్మానంద రూపా శ్రీ సాయి దేవా, బ్రహ్మానంద రూపా శ్రీ సాయి దేవా, బృంద విహారా ఆనంద చంద, బృంద విహారా ఆనంద చంద, బ్రహ్మానంద రూపా శ్రీ సాయి దేవా. నిత్యానందాత్మానంద కేశవ గోవింద, నిత్యానందాత్మానంద కేశవ గోవింద, గోవింద గోపాల జయ ఆనంద ముకుంద, గోవింద గోపాల జయ ఆనంద ముకుంద. బ్రహ్మానంద రూపా శ్రీ సాయి దేవా, బృంద విహారా ఆనంద చంద, నిత్యానందాత్మానంద కేశవ గోవింద, గోవింద గోపాల జయ ఆనంద ముకుంద, 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 గోవింద గోపాల జయ ఆనంద ముకుంద. బ్రహ్మానంద రూపా శ్రీ సాయి దేవా. గురువు లేని జీవితంకు పరిపూర్ణత సిద్ధించదు. గురువు లేని జీవితం గుడ్డి జీవితం అంటారు పెద్దలు. అమ్మ మనకు తొలి గురువు. తల్లిదండ్రులు చూపే వాత్సల్యం, తీర్చిదిద్దే లక్షణంతో పాటు గురువు ఆచార్య లక్షణములను కలిగి ఉంటాడు. గురువు అంటే అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారికి దివ్య జ్ఞాన జ్యోతితో మార్గదర్శనం చేయువాడని అర్థం. అట్టి గురువు దేవతా స్వరూపుడు.
దేవతలందరూ కూడా గురుస్వరూపులే. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు దీక్షా జన్మనిచ్చి దైవం ఉన్నాడన్న స్ఫురణి, ధైర్యాన్ని ఇస్తాడు. గురువు ఇహముతో పాటు పదాన్ని కూడా అందిస్తాడు. మన మొట్టమొదటి గురువు అమ్మ. మనపై గురు ప్రభావం ఉన్నది లేనిది ఇంతకు ముందు జీవితానికి ఎప్పటి జీవితానికి ఉన్న తేడాను గమనించుకుంటే మనలో ఎంత పరివర్తన వచ్చినది మనకే తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఏఎస్బిలో చేరక మునుపు చేరిన తర్వాత అని విభజించుకుంటే, ఏఎస్బిలో చేరాక మనలో వచ్చిన పరివర్తనను చూసుకుంటే మనపై గురువుల ప్రభావం ఎంత ఉందో మనకే తెలుస్తుంది. మన అధినేత శ్రీ లక్ష్మీనారాయణ గారు మనలనందరినీ అనేక సాధనలు చేయిస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపు పయనించేలాగా మార్గదర్శనం చేస్తున్నారు. సాయిరాం గురువు గారు, మీకు మా హృదయపూర్వక నమస్కారములు. ఇంకా మనం జరుపుకుంటున్న పండుగ ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. ఈ గురు పూర్ణిమను మనం వ్యాస పూర్ణిమగా జరుపుకోవడం మన సంప్రదాయం. ఇట్టి పావన పర్వదినమున సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్నట్లుగా మన సాంప్రదాయంలోని గురు పరంపరలోని గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వ్యాస భగవానుడు ఈ రోజే అవతరించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వ్యాసునిగా అవతరించాడు. ఈరోజు గురువులను వ్యాస భగవానుడికి ప్రతిరూపాలుగా పూజించి గౌరవించుకుంటాం. వ్యాస భగవానుడు సప్త చిరంజీవులలో ఒకరు. వీరికి కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు అని పేర్లున్నాయి. వీరు నీలవర్ణము కలిగి ద్వీపంలో జన్మించిన చేత కృష్ణ ద్వైపాయనుడని, బదరీవనములో నివసించే చేత బాదరాయణుడని ఈయన పిలువబడుతున్నారు. వ్యాస మహర్షి పంచమ వేదమైన మహాభారత గ్రంథమును అష్టాదశ పురాణములను మనకు అందించారు. శబ్ద రూపంలో ఉన్న వేదములను 4 భాగములుగా విభజించి అక్షర రూపం ఇచ్చి మానవాళికి అందించారు. వీటితో తృప్తి కలగక శ్రీ నారద మహర్షి సలహా మేరకు శ్రీమద్ భాగవతమును అంటే భగవద్భక్తుల యొక్క కథలను రచించి సంతృప్తి చెందిన మహానీయుడు వ్యాస మహర్షి. అట్టి మహానుభావుని సంస్మరించుకుంటూ ఈ రోజు గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమగా జరుపుకుంటున్నాం. స్వామి మనకు సూచించిన విధంగా గురువును పూజించి దక్షిణ ఇచ్చి సరిపెట్టుకోకుండా వారు సూచించిన మార్గమును అనుసరించి మనమందరం ధన్యులమవుతాం. మానస భజరే గురు చరణం మానస భజరే గురు చరణం భవ సాగర తరణం గురు జై జై సాయినాథ సద్గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివోం. ఓంకారం భవ, ఓంకారం భవ, ఓంకారం భవ, ఓం నమో బాబా. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. సాయిరామ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన గురు దంపతులకు, అనుగ్రహించిన స్వామికి, ఓర్పుగా విన్న సాయి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సాయిరాం. ధన్యవాదములు. సాయిరాం. సాయిరాం. I have seen this totally divine woman at Vizag. She is a totally spiritual woman. అంటే ఆధ్యాత్మికంగా కనపడుతుందా అంటే నాకు కనపడుతుంది, నీకు కనపడుతుంది చూడాలనుకుంటా. నేను ప్రత్యక్షంగా దర్శించాను, వీళ్ళ పిల్లల్ని కూడా చూశాను. అంటే తల్లిదండ్రుల నుంచి అమ్మ బాగా చెప్పింది. ఫస్ట్ గురువు అమ్మ. ఈవిడ గుర్తులేని వీళ్ళ పిల్లలు ఎంత బాగా పెరిగారో, వీళ్ళ పిల్లలు, వీళ్ళ అబ్బాయి కోడలను కూడా చూశాను నేను. వాళ్ళు మా ఇంట్లో
మా ఇంట్లో ఉన్నాను. దారాగిరిది ఉన్నావా? నారాయణమూర్తి లేరు, బిజీగా ఉన్నారు పూజ వాళ్ళకి. మా ఇంట్లో ఉన్న అంటే మా ఇల్లే అయిపోయింది వాళ్ళది. నా నోటితో కాకతాళీయంగా రాదు. మా ఇంట్లో అన్నమాట నేను అనుకోదలుచుకోలేదు, లోపల నుంచి వచ్చాను. సో మా ఇంట్లో వాళ్ళు 6 గంటలు ఉన్నారు. 5 గంటల దాకా ఉన్నట్టున్నారు బహుశా. 5 గంటల టైంలో దే సిట్ ఆన్ ది ఫ్లోర్. దే నెవర్ సిట్ ఇన్ ద చైర్. దే నెవర్ సిట్ ఇన్ ద కాట్. ఐ ఆఫర్డ్ చైర్. ఐ ఆఫర్ మై కాట్. నా పక్కన కూర్చోమన్నాను వాళ్ళ అబ్బాయిని, సత్యరంగనాథన్. పొడలు రేఖ. ఆదర్శ పిల్లలంటే వీళ్ళు అంటారు. బికాజ్ ద గురు ఇది ఆదర్శ గురు. ఆవిడ డివైన్ పెంపకం అలా పెంచిందండి వాళ్ళని. చాలా బాగా చెప్పారమ్మా. 12 నిమిషాల్లో నేను మాట్లాడే గంట సేపుది నువ్వు 12 నిమిషాల్లో చెప్పేసినావు. సరే, నీ ద్వారా నీది, నా ద్వారా నాది. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికం అవసరం కనుక ఆధ్యాత్మికం చెబుతున్నాం. అక్కడ అన్నం అవసరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 5గురికి ఒక నెల రోజుల పాటు అన్నం పెట్టే అవకాశం స్వామి ప్రసాదించారు. అక్కడి నుంచి పరిగెత్తుని వచ్చాను ప్రోగ్రామ్ కండి. టుడే ఆఫర్ సమ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ టు బాలిక చిల్డ్రన్ ఆల్సో. యూ డూ సంథింగ్. మాకు ఇచ్చిన పరిధిలో మేము చేస్తున్నామండి. ఐ హావ్ నో కంపారిజన్ విత్ ఎనీబడి. నాకు నేనే పోలిక. ఇంకొక విషయం అండి, 28/7/2020 గురు పూర్ణమైంది. 28/07/2020. ఆ రోజు మా ఏరోల కార్యక్రమ సప్తాహం అయిపోవాలి. క్లోజ్ దిస్ మంగళహారతి వాడేసి విరమించాల్సింది. ఆ రోజు మంగళహారతి పాడేసి విరమించుంటే ఈరోజు మీరు మేము ఇలాగ కూర్చునే వాళ్ళం కాదు. ఆ రోజు సప్తాహం అయిపోయిందని మేము విరమించే ఉంటే మీరు మేము ఇలాగ కలిసే వాళ్ళమే కాదు. ఇన్ని నదుల కలయిక ఒక మహాసముద్రం అయ్యేదో కూడా కాదు. అంటే స్వామి ప్రణాళిక ఈ టోటల్లీ డిఫరెంట్. మధ్య మధ్యలో చాలా ఒడిదుడుకులు వచ్చింది సార్ చెప్పినట్టుగా. ఏమీ లెక్క చేయలేదండి, లెక్క చేయను కూడా. మీరు లెక్క చేయరు, నేనేమిటి మీరు లెక్క చేయట్లేదు కదా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మీ. యూ కెన్ కంటిన్యూ యువర్ జర్నీ లైక్ దిస్. ఎప్పటిదాకా అంటే దీనికి ఏం కాసు ఖర్చు లేదు కదా. ఐఎమ్ నాట్ స్పెండింగ్ సింగిల్ పైసా ఫర్ దిస్ ఏఎస్బి. యు ఆర్ నాట్ గివింగ్ మీ సింగిల్ పెన్నీ ఫర్ ఎనీ ఫీజ్ టు మీ. ఇట్స్ టోటల్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంకేం బాధ మరి? ఉచితంగా చదువు చెప్తున్నా మీకేమైంది, నాకేమైంది? యూ కెన్ గో త్రూ దిస్ సింగిల్ పైసా కాసు ఖర్చు లేకుండా అండి. ఇప్పుడు ఏ చదువు అయినా ఇటువంటి చదువులు కావాలంటే 40,000 50,000 ఫీజు పెట్టాలండి. నేను పెట్టాలా, మీరు పెట్టాలా? నేను భగవద్గీత నేర్చుకోవాలన్నా డబ్బులు కట్టాలా? నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ 100 కిలోలు ఉంటే పర్సనాలిటీ సరిపోదు. లోపల ఉండవలసిన పర్సనాలిటీ ఉండాలి మనకి. విల్ గో త్రూ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ భగవాన్ చెప్పిన విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ వారం అంతా టైట్ షెడ్యూలే ఉంది. సో నాకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ వారంలో ఈ వారం అంతా నాకు సమయం చిక్కినప్పుడల్లా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గురుపూర్ణ. అప్పుడుగా నాకు తృప్తిగా ఉండదు. వి స్టార్ట్ విత్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ ఆఫ్ భగవాన్. స్వామివారు 22/7/1994 గురు పూర్ణమి. స్వామి జనరల్ గా గురు పూర్ణంకి బృందావన్ కానీ ప్రశాంతి నిలయంలో ఉంటుంటారు. అప్పుడప్పుడు బృందావనంలో కూడా ఉంటుంటారు. ఎందుకు ఉంటుంటారు అంటే మనం చెప్పలేం. గురు పూర్ణం అయిన తర్వాత ప్రశాంతి నిలయానికి వస్తారు. కాలేజీ కూడా స్టార్ట్ అయ్యి ఒక్కోసారి ముందే కూడా వస్తారు. ఆ రోజు చెప్పిన బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ మెసేజ్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఐ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ గురు పూర్ణం మెసేజ్. ఏం చెప్పాలి? ఈ మాట ఎవరు చెప్పలేదు. ఇప్పుడు స్వామి చెప్పిన మాట నేను ఎప్పుడు ఎవరి నోట వినలేదు కూడా. అంటే మనం వినేది తక్కువ, తెలిసిన తక్కువ అన్నమాట. గురువు అనగా పెద్దది అని అర్థం. ఐ హావ్ నాట్ హెర్డ్ దిస్ వర్డ్. గురువు అంటే అజ్ఞానం పోగొస్తాడు, లోపల లైట్లు వేస్తాడు, బయట లైట్లు వేస్తాడు అని చెప్పిన వాళ్ళు చాలా మంది విన్నా. నేను చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు ఇది 32, 33 గురు పూర్ణం మెసేజ్. ఒక్కో గురు పూర్ణంలో 2-3 సార్లు కూడా మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. స్వామి శరీరానికి అలసటం లేదు. గురువు అనగా పెద్దది అని అర్థము. అజ్ఞానం పోగొట్టేది అని కూడా అర్థం అన్నారు.
సో ఫస్ట్ గురువు అంటే బిగ్, అజ్ఞానం పోగొట్టేది కూడా అని యాడ్ చేశారు. పూర్ణమి నాడు చీకటి ఉండదు. అంటే అజ్ఞానం అని చీకటి పోతే జ్ఞానం అనే ప్రకాశంగా మిగిలిపోతుంది. ఒకటి పోతే ఒకటి వస్తుంది. జ్ఞానం రావాలంటే అజ్ఞానం పోగొట్టుకోవాలి, జ్ఞానం వస్తే అజ్ఞానం. వయసు వరుస అనమాట. ఏది ముందు ఏది వెనకాలంటే అలా అనుకుంటే, ఏది ముందు ఏది వెనకాలనుకుంటే మన జీవితం అయిపోతుంది. ఏదో ఒకటి పోగొట్టుకోవాలి, ఒకటి తప్పించుకోవాలా. ఓకే, చంద్రబాబు మనసు జాత అంటారు. మనసు చంద్రుని యొక్క రిఫ్లెక్షన్, మన జీవితం అంతా 3 R's: రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఎనలైజ్ చేసుకుంటే ఇంకేం పదాలు అక్కర్లేదు మనకి. స్వామి చెప్పిన 3 పదాలు: డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్. మన జీవితం అంతా 3. అసలు వేరే ఇంగ్లీష్ పదాలు తెలుసుకోకర్లా, కానీ మనం తెలుసుకోం కదా. అందుకనే రకరకాల కాంబినేషన్: వర్క్, వర్షిప్, విజ్డమ్, ప్యూరిటీ, పేషెన్స్. ఇక్కడ ఒకటి అర్థం చేసుకుంటే ఇంకా ముట్టుకోకర్లా. సో ఎవ్రీథింగ్ ఈ 3 R's: రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. మన జీవితం అంతా ఈ 3తోనే కలిసి ఉంది. ఈ 3 గాయత్రి మంత్రం అర్థం చేసుకుంటే. సో మనసు అనేది చంద్రుని యొక్క ప్రతిబింబము అన్నది వేదవాక్యం అంటున్నారు స్వామి. అటు చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నప్పుడే దానికి పూర్ణిమ అని పేరు. ప్రతిరోజు పూర్ణిమ ఎందుకు అవుతుంది? 14 రోజులు సాగితే కానీ పూర్ణిమ రాదు. ఫుల్ మూన్ ఎక్కడ ప్రారంభం అవుతుందో తిరిగి అక్కడ పోయి చేరినప్పుడే అది పూర్ణం అవుతుంది. యూ షుడ్ మెర్జ్ ఇన్ ఇట్. దీనిలో సగభాగం చెరిపి వేసినప్పుడు అది అర్ధవృత్తం, సెమీ సర్కిల్ అవుతుంది. సెమీ సర్కిల్ గా కూడా ఉంటాడు. ఫుల్ మూన్ ఒకసారి రాడు, చిన్న నెల వంకలాగా ఉంటాడు. నెమ్మదిగా గ్రోత్ ఫుల్ మూన్ అవుతాడు 14వ రోజుకి. ఈ సెమీ సర్కిల్ ఎందుకు చెప్తున్నారంటే, స్వామి కంపేరింగ్ విత్ అవర్ లైఫ్. ఆ అర్ధవృత్తమే మీ జీవితం అంటున్నారు. మళ్ళీ నీకు ఎక్కడ తీసుకొచ్చారు? అది సి అనే రూపంలోకి, ఆల్ఫాబెటికల్ ఏబిసిల క్యాట్. దీన్ని సైన్స్ అన్నారు అంటున్నారు స్వామి. అనగా ఇది ఒక చోట ప్రారంభం, ఇంకో చోట నిలిచిపోతుంది. సి లెటర్ చూసుకోండి. సి అనే లెటర్ ఒక ఎగ్జిబిషన్ లోనో లేదా జూలో పెట్టి దాని మీద మోటార్ సైకిల్ కింద పడతాడు వాడు. ఒక గ్లోబ్ లో తిరుగుతాడు మోటార్ సైకిల్ వాడు. మీరు ఎన్ని రౌండ్లు కొట్ట కింద పడవు, బికాస్ గ్లోబ్ ఈజ్ ఓ. అంటే ఒక చోట ప్రారంభమై ఇంకొక చోట నిలిచిపోతుంది సి అనే లెటర్. అంటే ఈనాడు ప్రారంభం అవుతుంది, రేపటితో పాతదైపోతుంది. మన ఏఎస్పీ అట్లా కాదండి, ఎప్పటికి కాదండి. అలా అయితే అది పూర్ణమే కాదు. నిరంతరము అది పూర్ణంగానే ఉంటుంది. దట్స్ వై మన మనసును పూర్ణమైన ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణం అని చెప్పడానికి వీలవుతుంది. ఆకాశంలో పూర్ణం ఉన్నాడండి, మనంతా లోపల అంతా చారజలాలు పెట్టుకుంటే పూర్ణం ఎట్లా అవుతుంది? మన మైండ్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్స్. ఏమైనా మంచి పని చేద్దామా, ఈరోజు ఏం చేద్దామో ఎవరికైనా అని ఉంటే ఇది పూర్ణం అవుతుంది. ఆకాశంలో బాగున్నాడండి, ఎప్పుడు సాయంత్రం అవుతుందండి, చంద్రుడు వస్తాడు. ఆల్రెడీ చంద్రుడు ఉన్నాడు, ఇప్పుడు కనపట్లేదు మనకి. ఆల్రెడీ మూన్ ఈజ్ దేర్, గో అండ్ సీ. కానీ ఈరోజు భక్తిభావం లేక పూర్ణంగా లేదా, భక్తిభావం లేక పూర్ణంగా లేదన్నారు. అండ్ దేర్ ఇస్ నో డివోషన్, దేర్ ఇస్ నో టోటాలిటీ. అయితే ఏ విధంగా ఉంది అంటే, సి అక్షరం మాదిరిగా మధ్యలో పెద్ద అగాధమైన అర్ధరహితమైన లోయ ఉంటున్నది. కాబట్టి పరిపూర్ణం కానీ దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు. రేపు ఎల్లుండి మేము నగర సంకీర్తన 5 years అంటున్నారు. 4 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు ఫంక్షన్ పెట్టారు. ఒకళ్ళు 2 గంటలు ఉన్నారు, 2 గంటల జీతం ఇస్తారు. ఒక 10 నిమిషాలు ఉంటారు, 10 నిమిషాలు జీతం వస్తుంది. నాలాంటి వాడు పోవట్లేదు, నాకు జీతమే రాదు. దట్స్ వై మనకి వేదవాక్యం పూర్ణమద పూర్ణమిదం. When the totality is there, the totality can explain the totality. భగవంతుడు అంటేనే పూర్ణతత్వము, హీ ద టోటాలిటీ. భగవంతుడు అంటేనే టోటాలిటీ. మనం ఎప్పుడైనా టోటాలిటీ అంటారు, సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం టోటాలిటీ అంటారు అన్నమాట. టోటాలిటీ అంటే పరిపూర్ణత. అక్కడ షార్టేజ్ అంటూ ఏం ఉండదు, నో డెఫిషియన్సీ.
ఆ విధంగా షార్టేజ్ అంటూ లేకుండా, డెఫిషియన్సీ అంటే లేకుండా ఉన్నది కాల్ ఆధ్యాత్మికం. అటువంటి ఆధ్యాత్మికాన్ని మనకు నేర్పేదే గురు పూర్ణం అండి. ఇది ద బ్రీఫ్ ఎసెన్స్ స్వామి హెస్ గివెన్. చాలా ఉన్నాయి నా దగ్గర. యూ కెన్ గో త్రూ సమ్ మోర్ ఆస్పెక్ట్స్. ఎవ్రీ ఇయర్ విల్ సెలబ్రేట్ దిస్. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణం రోజు. దిస్ ఇస్ ద 5th ఫంక్షన్ ఇన్ దిస్. అంటే ఇంతకుముందు చేసుకోలేదా అంటే నాకు తెలిసి 56 చేసుకున్నాం. తెలియక ముందు కూడా ఉన్నాయి. అప్పుడు తెలియదు, జ్ఞానం లేదు. ఇట్స్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ అంటుంటారు. వ్యాసుడు గురించి అద్భుతమైన కొటేషన్ ఉంది. ఆయనకు 4 ముఖాలు లేవు, బ్రహ్మస్వరూపుడు. 2 చేతులు గల విష్ణు స్వరూపుడు. 3వ కన్ను లేకపోయినా శివుడు. ఇబ్బడికి లేవు ఇటువంటి కంపారిజన్. ఈ వాజ్ ఆల్సో కాల్డ్ భగవాన్ వ్యాస. ఎబ్బడి పెడితే వాడు భగవాన్ పేరు పెట్టుకోవడం నడవదండి. కేవలము శంకర శాస్త్రి గారి హస్బెండ్కే వెళ్తుంది భగవాన్, విఠల భగవాన్. విత్ దట్ రెస్పెక్ట్ విల్ ఆనర్ దిస్ వ్యాస భగవాన్. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూప. వ్యాసుడు వేరండి. వ్యాసుడు సామాన్య, ఇందాక సార్ అన్నాడు సామాన్య మానవుడు చేయమని ఓ 1400 రోజులు చేయమని చెప్పండి. మానవ మాటలు కుదరదండి. దైవీ శక్తి మన వెంట ఉండబట్టి వీఆర్ రన్నింగ్ దిస్ ఎవ్రీడే వితౌట్ ఎనీ. అసలు మనకి ఇబ్బందే లేదండి. ఒక తత్వంగా పెట్టండి మీ గుళ్ళో, ఎంత ప్లాన్ చేయాల్సి వస్తుందో మీ సమితిలో ప్రోగ్రాం పెట్టి చూడండి. మనకి ఏం తెలియకుండా ఏ విధంగా ఉచ్ఛ్వాస నిత్యాసాలు సాగుతున్నాయో ఆ విధంగా కార్యక్రమం సాగేటప్పటికి మనకు అర్థం కావట్లేదు. అసలు సాక్షాత్ విష్ణుమూర్తి వ్యాస రూపంలో రాబట్టి అన్ని గ్రంథాలు రాయగలిగాడండి. సామాన్య మానవుడు ఆ విధంగా రాయలేదు. బోర్న్ విత్ డివైన్ అంశ. మీరేం చెప్పింది కాదు, గీతా పారాయణలో చెప్పడం జరిగింది. గీతా శ్లోకాల్లో రేపు మనం చదువుకుంటున్నాం, మనకు వస్తుంది అది. ఆయన పని ఏంటంటే వేదాలను విభజించాడు, అష్టాదశ పురాణాలు రచించాడు, మహాభారతం మహాభాగవతాన్ని లోకానికి అందించిన మహాత్ముడు వ్యాస దేవుడు అన్నారు. అటువంటి ఆషాఢ పూర్ణమి నాడు వ్యాస గురుదేవునికి పూజలు అర్పించడము, ఆయన్ని స్మరించడము ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్స్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, మన సంస్కృతి సంప్రదాయం. ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష కూడా చేస్తుంటారు. చాతుర్మాస దీక్ష అంటే నన్నే మన ఎనీబడి కెన్ డూ ఇట్. ఒక జాగాలో ఉండాలి, భగవన్నామం చేస్తూ కూర్చుండాలి అంతే. భగవన్నామం ఎప్పుడు చేస్తుంటే 12 సంవత్సరాల దీక్షలో కూడా ఉండొచ్చు. 40 రోజుల దీక్ష, అర్ధమండల దీక్షలు కాకుండా సర్వత్రా సర్వకాలేసు భగవన్నామం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దీక్షలో ఉన్నట్టే. వాళ్ళు ప్రత్యేక దీక్ష పట్టకలేదు, దీక్షా వస్త్రాలు కూడా అక్కర్లేదు. గ్రంథావలోకం వలన తర్క వితర్కాలు పెరుగును. మన దగ్గర అయితే తర్క వితర్కానికి తావులేదు. ఇక్కడ ఎవరు చెప్పినా కామ్గా నిజంగా వినటం వరకే మన పని. నేను మాట్లాడితే మీరు వింటారు, మీరు చెప్తే నేను వింటాను అంతే. ఇక్కడ తర్కము వితర్కం మాట లేదు, అవకాశమే లేదు ఇక్కడ. మరి బుద్ధి చే శక్తి సామర్థ్యములు వృద్ధి పొందుట వీలున్నది. ఆధ్యాత్మికంలో ముందంజ వేయటకు అనుభూతులే ప్రధానము. అట్టి అనుభూతులను హృదయమందు కలుగజేయటకు కరుడగట్టిన అజ్ఞానముని నిర్మూలం చేయటకు అద్భుతమైన ఉపకరణము గురువు. సో మెనీ గురుస్. దిస్ ఆల్సో స్వామిస్ నేరేషన్ వన్స్. దీక్షా గురువులు, శిక్షా గురువులని. గు అంటే అజ్ఞానం, అంధకారము. రు అంటే రెమెడీ, నివారణ. దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ గురువు. పూర్ణం అంటే గుణతత్వంలో పూర్ణత్వము, క్వాలిటీలో పూర్ణత్వము. ఏమిటి పూర్ణతత్వం అంటే? మనలో ఉంటే ఆత్మతత్వము, అక్కడికి వస్తుంటే పరమాత్మతత్వము. మన ఆత్మతత్వము పరమాత్మతత్వము రెండు కూడా స్వరూపత ఒకటే. ఐ అండ్ యు ఆర్ వన్. స్వామి ఎన్నోసార్లు అన్నారు. మన టుడే పౌర్ణమి అన్నారు స్వామి. పూర్ణచంద్రుల్లో మచ్చ కనపడదు. ఈ మచ్చ అని ప్రస్తావన వస్తే మళ్ళీ టాప్ డివియేట్ రామాయణంలో మచ్చ. ఐ డోంట్ వాంట్ టు గో టు సబ్జెక్ట్. తెల్లదనంగా ఉంటుంది, తెల్లదనం ప్రధానమై ఉండును.
అజ్ఞానం, అంధకారం అనే మచ్చలు మనస్తత్వం యొక్క ప్రత్యేకమైన చంద్రుల్లో ఆ దివ్యత్వము నాడు ఎంటర్ అయినప్పుడు ప్రకాశం వెలిగినాడు ఆ మచ్చలన్నీ పోతాయి. ఇందాక మేడం చెప్పింది, ఎవరు గురువు అంటే ఈశ్వరుడే మనందరికి గురువు. సాయి సి ఆల్వేస్ ఇన్సైడ్, అంతర్ముఖమైన మనస్తత్వము సంకల్పరహితంగా ప్రకాశించే దినమే గురు పూర్ణిమ అన్నారు ఇంకో సందర్భంలో. సో హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్. ఈ సాధకులు అనే వాళ్ళు మనందరూ కూడా, శిష్యులైన వాళ్ళు మనందరూ కూడా, గురుతులందరూ కూడా ఆచార్యులకి స్మరించుకొని అంజలి ఘటించడం. ఏం చేయలేకపోతుందంటే మనసులో దండం పెట్టు. దానికి ఏమైంది, మనసులో మన గురువులు దండం పెట్టుకోవడానికి కాసు ఖర్చు లేదు కదా. అలాగా మన గురువుని తలుచుకోవడం అనేది ఋషి రుణం తీర్చుకోవడం అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది 5 డెప్స్. ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పూర్ణిమ నాడు స్వామి ప్రశాంతి నిలయంలో ఎన్ని దేశాల నుంచి వస్తారో మనం చూసాం. ఎంతో మంది పాశ్చాత్య దేశాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా, ట్రినిడాడ్, న్యూజిలాండ్, ఐస్లాండ్, జపాన్, హవాయ్, గాటుమల, అంతేకాకుండా ది కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అండ్ ది కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి స్వామి దగ్గరకు వచ్చి దే షో గ్రాటిట్యూడ్ టు భగవాన్ ఫర్ దే ఫ్రీ ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ నార్మల్ ఎడ్యుకేషన్, వాల్యూస్ విత్ ఈహెచ్వి, ఎడ్యుకేషన్ విత్ హ్యూమన్ వాల్యూస్. స్వామి ఈజ్ గివింగ్ దెమ్ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రపంచమే ఉత్తమ గ్రంథం అన్నారు స్వామి ఒక సందర్భంలో. కాలమే ఉత్తమ గురువు అన్నారు. హృదయమే ఉత్తమ బోధకుడు అన్నాడు. భగవంతుడే ఉత్తమ మిత్రుడు అన్నారు. సో మీకు ఎవరు ఫ్రెండ్షిప్ లేకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయండి అన్నారు స్వామి. స్టూడెంట్స్ అండ్ బుక్లెట్లు, యు మస్ట్ హ్యావ్ వన్ ఫ్రెండ్. ఎవడో కూడా ఉండాలి ఫ్రెండ్. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేని విషయాలు క్లోజ్ ఫ్రెండ్కి చెప్పుకునే అవకాశం ఉందని చెప్పి. ఎందుకంటే లోపల విషయాలు చెప్పుకోవాలట. చెప్పుకోకపోతే 14 రకాల రోగాలు వస్తాయట. లోపల కుమిలిపోయే వాడికి, ఎవరికి చెప్పుకోని వాడికి, నువ్వు తెలుసో తెలియదు, గ్రూపులో ఎన్నో విషయాలు నాకు చెప్పుకుంటారు నా సోదరులు సోదరీమణులు. దే విల్ హ్యావ్ రిలాక్స్, రిలీఫ్. వినేవాడు ఉండాలిగా చెప్పుకోవడానికి. సో మనందరూ కూడా వినేవాడు పరమాత్మ, ఆయన చెప్పుకోవటమే. ఓ కనుక గురువుల నిమిత్తమై బాధపడని అవసరం లేదు. ద నేచర్ ఈజ్ బెస్ట్ ప్రీచర్ అంటారు మనం. ఇప్పుడు బాల వికాస్లో చెప్తుంటాము, గురువులు శిష్యుల పరంపర. కేవలము భూమి దగ్గర జన్మించే గురువులే కాకుండా భీష్మాచార్యులు, కృపాచార్యులు, వీళ్ళు ఇంకా గౌడవ, వీళ్ళే కాకుండా ప్రకృతిలోని ఎన్నో జీవరాశులు మనకి ఆ దత్తాత్రేయులు చూపించిన గురువుల్లో మన మనిషి అనేవాడు ఒకటిద్దరు ఉన్నారేమో నాకు తెలిసి. అంతే కోటేశ్వరరావు గారు. దత్తాత్రేయుడు ఒకసారి చూడండి, నాకు చెప్పండి సార్. మరి దత్తాత్రేయుడు 24 గురువులు ఎంచుకున్నాను, చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ 24 మందిలో మనుషులు అనేవారు ఒక్కరు ఉన్నారని అనిపించింది నాకు తెలిసి. అయితే జస్ట్ ఇమాజిన్, ఎవరన్నా ఒక్కళ్ళే ఉన్నారు అనుకుంటా. అది కూడా ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. మిగిలినంతా కూడా ప్రకృతి ఆయన గురువులు, పంచభూతాలు గురువులు, భూమి మీద కనిపించే జీవరాశులు మనకి. ఎందుకంటే మనకు లెక్కలేదు. మనకు చీమ అంటే లెక్కలేదు, కొండ చిలువ అంటే లెక్కలేదు. అవన్నీ కూడా ఆయనకు గురువులు. సో యూ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ గురువు అంటున్నారు. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అండ్ ప్రీచర్. జగత్తులోని ప్రతి పదార్థము మనకి అనేక సాధనలు బోధిస్తుంది అంటున్నారు స్వామి. జీవాత్మ స్వరూపులారా, ఈ దినము గురు పూర్ణిమ పండుగ. దీని సఫలత మనస్సు పరిపూర్ణత పొందటమే. అటువంటి పూర్ణత్వం లేక ఎన్ని పుణ్యములు వచ్చినప్పటికీ అజ్ఞానం అనే అంధకారము పోదు. స్వామిని దర్శించుకోవాలి, జీవిత లక్ష్యాన్ని పొందాలి అనే ఆశతో అనేక ప్రాంతాల నుంచి మీరందరూ ఎన్నో బాధలు కొట్టి ఇక్కడ చేరుకున్నారు. ఐ హావ్ గాన్ వన్స్ ఆర్ ట్వైస్. అయితే బాహ్య సాధనల కన్నా మీరందరూ రాను రాను అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకోవాలి అనేది స్వామి ఆశయం. మీరందరూ అనుకుంటుంటారు, ఒక మాట చెప్పారు స్వామి ఇందాక అన్నాను, నా దృష్టి యందు నేను గురువును మీరు శిష్యులనే భావం లేదు. సర్వత్రా సర్వకాలం నందు ఏకత్వమే ఉన్నది అన్న తర్వాత ఇంకా గురువులు ఎవరు, శిష్యులు ఎవరు? గురువు తానే, శిష్యుడు తానే. నేను చాలా బాగా చెప్తున్నా, అద్భుతంగా, ఫ్యాంటాస్టిక్. మోక్ష సన్యాస యోగము. అసలు మోక్షం అనే భావన లేకపోతే ఇంకా సన్యాసం చేసేదే ఉంది. వాటి వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి.
అసలు మోక్ష కాంక్ష లేనప్పుడు దాన్ని త్యజించదు. సన్యసించుట అంటే కాసేపు అట్లా వేసుకోవడం కాదు, లీవింగ్ ఇట్, పరిత్యాగం చేయుట, వదిలిపెట్టుట, సన్యసించుట అంటే. అసలు మోక్ష కాంక్ష లేనప్పుడు ఇంకా సన్యాసం చేసే అవకాశమే వంటొచ్చి వ్యక్తమైనది. గీత అంటే అలా చెప్పాలండి. ఐ వెల్కమ్ ఎనీబడి. మీలో అలా సత్సంగా తయారైతే ఎవరికైనా అవకాశం ఇస్తాను నేను. నా స్వామి, నా పూజ, నా పూజా గృహంలో నా స్వామి మీనింగ్లెస్, వాదించకండి, తప్పు అంటున్నారు. మీ స్వామి భగవంతుడు సర్వభూత అంతరాత్మ. కాబట్టి మీరు కూడా సర్వభూతముల ఆనందాన్ని అందుకుంటే పూనుకోవాలి అని ఇంకొక గురుపూర్వం రోజు స్వామి చెప్పడం జరిగిందండి. విల్ సీ వన్ మోర్ ఆస్పెక్ట్. ఒకసారి చరిత్ర కనుక మనం పునశ్చరణ చేసుకుంటే, అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి అయినప్పటికీ వశిష్ఠుడే మహర్షి గురుస్థానం వహించాడు. గురువులకు గురువు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన కూడా సాందీపుడు గురువు అయ్యాడు. దట్స్ వై ఈ గురు పరంపర అనేది ఈ జగత్తులో ఒక అనాదిగా ఉంది. ఇట్ ఏ స్ట్రీమ్. ఒక సరైన గురువు దొరకటము మన పూర్వజన్మ సుకృతం. అందులో స్వామి లాంటి గురువు, స్వామి లాంటి దైవము. మనకి దైవం ఒకటే, గురువు ఒకటే. వెరీ లక్కీ. మనకు గురువు వేరు, దైవం వేరు కాదు. సాయి భక్తులకి, నాట్ ఓన్లీ సాయి భక్తులు, దత్తాత్రేయ జ్ఞాన పరంపర దగ్గర నుంచి కూడా ఈ జ్ఞానావతారాలందరికీ దేవుడు ఆయనే, గురువు ఆయనే. అటువంటి గురువును ఒక ప్రత్యక్ష దైవంగా భావించేసాం. ఏం చేస్తాడు గురువు? తాబేల్లాగా చూస్తాడంటే, తాబేలు కళ్ళతో పాలు ఇవ్వదు, నోట్లో మిగిలిన జీవరాశిలాగా నోట్లో అన్నం పెట్టదు. జస్ట్ విత్ ద ఐసైట్ ద బేబీస్ విల్ గ్రో. ఎంత అద్భుతమైనది భగవంతుడు సృష్టి. కళ్ళ చూపుతో పెరుగుతాయండి జీవరాశి. ఎస్, రకరకాలుగా పదార్థాలు పెట్టి అమ్మ ప్రేమ చూపు లేకపోతే ఏం జరుగుతాడండి వాడు దరిద్రుడు. ఏం పెట్టపోయిన పిల్లవాడిని ప్రేమగా చూస్తుంది. ఇప్పుడు మోక్షిత చూడండి, అమ్మ ఏం చెప్తారమ్మా, ఇంకా ఏం చెప్తా, ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదండి. అమ్మ ఇంకేం చెప్తారమ్మా, ఎవడని చెబుతాడని మాకు టైం లేదంటారు. నేను కరాటే క్లాసులు పోవాలి, లేకపోతే ఇంకా స్కేటింగ్ క్లాసులు పోవాలి. కర్రలు బట్టి తిరుగుతుంటాం అక్కడ పిల్లలందరూ. సో గురువు అనేవాడు ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి అనేది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాల్లో, అంటే తల్లి రూపంలో, తండ్రి రూపంలో, గురువు రూపంలో మన శ్రేయస్సును కాంక్షిస్తూ మన అభ్యుదయానికి తోడ్పడుతుంటుంటాడు. అందుకే ఈ ముగ్గురిని దేవులుగా అభివర్ణించారు శాస్త్రం. గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను, సాక్షాత్ పరబ్రహ్మంగాను పేర్కొన్నారు. ఒక సందర్భంలో కొత్తగూడెం సత్సంగం చెప్తే నా ఎదురుగా తెలుగు మాస్టర్ కూర్చున్నాడు. నాకు భయం వేసింది. మనకే తెలుగు అంత మా సాంస్క్రిట్ టీచర్ ఆయన బయటకు వచ్చిన సార్ అద్భుతంగా చెప్పారు సార్, నేను ఎన్నో గురుపూర్ణ మెసేజ్లు విన్నారు కానీ ఈ విధంగా గురువును వర్ణించమని లేడన్నారు. థ్యాంక్ యూ స్వామి అనుకున్నాను. సో గురువు అనేవాడు మనలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును నింపేవాడిని స్థూలంగా పేర్కొంటాం. There are two categories, general categories in the gurus. Somebody has narrated this essay అండి. You can categorize them two times. రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మొత్తం గురు పరంపర అంతా. కొందరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేవారు, మరికొందరు లౌకికమైన విద్యను. సో స్వామిస్ ఎడ్యుకేషన్ బోత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అండ్ మరి ఐఏఎస్ ఎట్లా అవుతున్నారు, ఐబిఎంలో జాబులు ఎలా వస్తుందంటే సాయిరామ్ సాయిరామ్ అంటే అనదు, చదువుకోవాలి సాయిరామ్ సాయిరామ్ అనాలి, పుస్తకాలు అవపోసన పట్టాలి సాయిరామ్ సాయిరామ్ అనాలి. డబుల్ ఏజ్ నైఫ్ అనమాట స్వామి స్టూడెంట్స్ అంటే. సో ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో గురువును ఆశ్రయించవలసింది. మీరు టచ్ చేయండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాం, 55 మంది ఉన్నారు. నా గురువులు ఏమన్నాడైతే ఎవడు కనపడలేదు నాకు అన్నాడు కూడా.
At certain times we cannot recognize our guru. ఒక్కో సందర్భంలో మన గురువును గుర్తించలేకపోతున్నా అంటున్నాడు. ఎలా అంటే తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు జ్ఞానం కలగదని వేమన తన పద్యాల్లో వివరించాడంటాడు మహనీయుడు. ఇంకొకసారి ఇప్పుడు నా స్టూడెంట్ ఇస్రో నా బాలిక స్టూడెంట్ 100 సార్లు చెప్పుకున్నా ఇప్పుడు సాంబమూర్తి గురించి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పుకుంటుంటాను. సాంబమూర్తి ఇస్రో సైంటిస్ట్, ఈజ్ మై బాల వికాస్ స్టూడెంట్. నాట్ ఓన్లీ సాంబమూర్తి, సో మెనీ చిల్డ్రన్ లైక్ ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉన్నా. నాకే కాదు, మీ గురువు మీ శిష్యులో కూడా ఉండే ఉంటారు ఖచ్చితంగా. లౌకిక ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, ఈ యొక్క బాల వికాసంలో కూడా ఉద్యమంలో రాణించిన వాళ్ళు ఎంతో మీకు ఉంటారు. చెప్పమంటే లిస్ట్ చెప్తారు. ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. నేను ఎందుకు సాంబమూర్తి చెప్పానంటే ఈ మాట ఇప్పుడు. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవ్వరికి అంతటి ఊహించినంతటి ప్రయోజనం సిద్ధించింది. కృష్ణ పరమాత్మ యమలోకానికి వెళ్లి గురుపుత్రుని సజీవం చేసి తీసుకొచ్చి గురువు గారికి రుణం తెచ్చుకున్నాడు. ఏ ట్రూ రిలేషన్ పెట్టి గురు శిష్య అని బ్యూటిఫుల్ కంపారిజన్ చేశాడు ఒక మహనీయుడు. ఒక మంచి గురు శిష్యుల సంబంధం ఎటువంటిదంటే ఒక సారవంతమైన నేలపై సకాలంలో సరిపడా పడిన వర్షంగా ఒకరు అభివర్ణించారు. రాయి మీద కురిస్తే, సముద్రంలో కురిస్తే, విద్య నేరటం అంటే ప్రతి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం అంటాడు మహనీయుడు. స్వామి వివేకానంద జ్ఞానం మనలోనే ఉంది. ఇప్పుడు బాల వికాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ అమ్మాయిలో ఇప్పుడు మోక్షితే ఉంది, ఇప్పుడు విష్ణుప్రియ ఉంది. టాలెంట్స్ వాళ్ళలో దాగి ఉన్నాయి. అమ్మాయిలో టాలెంట్ దాగి ఉంది. ఆ అమ్మాయిలో టాలెంట్ వీళ్ళు కొత్తగా ఏం పెట్టట్లేదు. దీని టాలెంట్ లో సృజనాత్మకత అమ్మాయిలో దాగి ఉంది. ఆ దాగి ఏ విధంగా అయితే ఒక శిల్పి ఒక బండరాయిలో కృష్ణ విగ్రహం దాగి ఉందో, ఒక నిజమైన గురువు ఏం చేస్తాడంటే తన శిష్యులో ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించి దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తాడు. ఏ ట్రూ గురువు. ఏమో వాడిని వెలికి తీస్తే మనకంటే ఎక్కువ అయిపోతాడు అన్న గురువులు కూడా ఉన్నారు కలికాలం. నేను తక్కువేం కాదు. మనం పైకి పోతుంటే 10 మంది కాలుబొట్లు లాగుతుంటారు కిందకి. లోకం తీరే అంతే అండి. మనకంటే వాడు ముందు పోతే ఎట్లా, మనకంటే బాగా పాడితే ఎట్లా, మనకంటే బాగా ఉపన్యాసం చెప్తే ఎట్లా. వాడు ఎవ్రీవేర్ ఇస్ దేర్, ఇంక్లూడింగ్ అవర్ ఆర్గనైజేషన్. వివేకానంద అభిప్రాయం ప్రకారము జ్ఞానం మనలోనే ఉంది. మరి మనలోనే విజ్ఞానం అంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికి అన్న ప్రశ్న వస్తుంది. బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనపడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే అవి ఉన్నా కనపడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయభూతుడుగా సలహాదారుడిగా ఉండేవాడు గురువు అని వర్ణించాడు ఇక్కడ స్వామి వివేకానంద. మన రసాయన శాస్త్రంలో ఎవరైనా రసాయన శాస్త్రం చదువుకున్న వాళ్ళకి కెటలిస్ట్ అనే ఒక పదం వాడుతుంటారు. ఎనీబడి ఈ యొక్క కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఒక కెటలిస్ట్ అనే పదం ఉంటుంది అనమాట. అంటే 2 పదార్థాలు కలిపితే మూడోది వస్తుంది. మధ్యలో ఒక కెటలిస్ట్ అని పదం వాడుతుంటారు. అదేం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాదు యాక్షన్స్ లో, ఆ చర్యలో బట్ దోహదకారి చేస్తుంది అనమాట. ఆక్సిజన్ తయారీలో కూడా ఇట్లా పొటాషియం పర్మాంగనేట్, ఇక్కడ ఏదో అక్కడ ఒక కెటలిస్ట్ పెడతారు అనమాట. ఇక్కడ గురువు అనేవాడు కెటలిస్ట్ గా ఉపయోగపడతాడు.
నిన్న మొన్న ఈ మధ్య ఎవరో చెప్పారు వేమన ప్రస్తావన. వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్ల ప్రజాకవి కాగలిగాడు. ఇన్ ఏషియన్ డేస్ పూర్వకాలంలో రాజకుమారులు సైతం గురుకులానికి వెళ్ళి గురువులను సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవటం, ఆయన సేవించడం వల్ల విద్య పొందటం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవటం మినహా విద్య నేర్చుకుని వేరే ఎటువంటి మార్గాలు లేవు. నిజమైన ఒక గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో మనం అనుకుంటాం. సత్యసాయి ఎడ్యుకేషన్ లో నెహ్రూ గారు ఆయనకి లెటర్, ఆయనకి లెక్చరర్కి లెటర్ రాస్తే, నేను చెప్పింది ఏం లేదు, నువ్వు 3/4 నువ్వే నేర్చుకున్నావు, 1/4 నేను యాడ్ చేశాను అన్నాడు ఆయన గురువు గారు. నేను మనం ప్రస్తావన చేసుకున్నాం. మనం తిలక్ గారు కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు రాయవరం పంపుతారు, గోపాలకృష్ణ గోఖలే ఆయనకి ఏం కావాలో అడిగి రాపోండి, ఆయనకి ప్రధానమంత్రి కావాలంటే ఇచ్చేసేయండి, యూ వాంట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చేసేయండి, యూ ఆస్క్ ఫారెన్ అఫైర్, నాకు ఏమీ వద్దు, నేను నా గ్రామాన్ని పోయి 10 మంది పిల్లలు తయారు చేసుకుంటాను అన్నాడు ఒక టీచర్, బ్యూటిఫుల్ టీచర్ గా గోపాలకృష్ణ గోఖలే. ఎన్నో మొన్న మన స్వామి చెప్పారు, ఆచార్యుడు ఎవరు సామాన్యం కాదని చెప్పారు. ఈ మధ్య 2 days బ్యాక్ సత్సంగంలో చెప్పాను. అద్భుతమైన సుకృతం ఆచార వృత్తి. గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడని అన్నాడు ఒక మహనీయుడు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి స్వామి, యూఆర్ గ్రేట్ స్వామి ఆల్వేస్. మేమే అర్థం చేసుకోలేము. ప్రతి క్షణం మాకు మనిషి, నేను ఏది అనుకున్నానో ఆ టాపిక్ ఇక్కడే వచ్చిందండి. మనిషి తన జీవిత కాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహాధ్యాయుల సహచర్యం వలన, మరొక వంతు పాఠశాల నుంచి నేర్చుకునే, ఇదే మాట అనమాట. నేను చూడలేదు సబ్జెక్ట్ ఏముందో, ఈ సత్యసాయి విద్యా విధానంలో ఈ మాట చెప్తాను అనమాట. ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. మనకు తెలియకుండా ఏం తెలుసు, తెలియకుండానే మనం ఎన్నో నేర్చుకుంటుంటాం. ఈ అహం సత్య బోధకాల్లో రోజు నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాను. ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. ఇది నేను నేర్చుకున్నాను ప్రత్యేకంగా అనుకోవట్లా. వితౌట్ మై నాలెడ్జ్ ఐఎమ్ నోయింగ్ సో మెనీ థింగ్స్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇందాక మా సోదరి అని చెప్పింది, మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా ఎక్కువగా చూసే తల్లి కదలికలే. కనుక ఆమె నుంచే ఎక్కువ విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతనే లౌకిక విద్యలు నేర్పే గురువులు, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు, బోధలు చేసే బోధ గురువులు వారందరూ వస్తారు. ఫస్ట్ ఫాదర్, తల్లి ఒడి ప్రథమ బడి ఉత్తగా లేదండి. ఇంకొక ఆస్పెక్ట్, కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గురు? అడ్మిట్ చేయరా? చేయకండి. నేను ఎలాగో బయటకు వస్తా. కొత్త వాళ్ళు వచ్చారంటే నేను బయటకు రావాల్సి వస్తాను. మన జీవితం చాలా హ్యాపీగా సాగుతూనే ఉంటుంది. ఎవరికి వాళ్ళు వేసుకున్న ప్రశ్న అండి. అద్భుతంగా రాశాడు వ్యాసం. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు మా తల్లి. కానీ ఏదో తెలియని వేదన, చీకటి అనే అజ్ఞానంతో మన మనసంతా, లేని వాళ్ళకి అక్కర్లేదండి, ఉన్న వాళ్ళకి. మీరందరూ పూర్ణ మనస్కులు, మీకు అక్కర్లేదు. ఇట్స్ మెసేజ్ ఐ రిసీవ్డ్, ఫ్యాంటాస్టిక్ మెసేజ్, గొప్ప మెసేజ్. ఇప్పుడు అద్భుతంగా మీకు చెప్పబోయేది. ఇవాళ కాకపోతే ఐ విల్ కంటిన్యూ లేటర్. దిస్ టైమ్ ఐఎమ్ narrating డిఫరెంట్ వే. ఇంతకుముందు చెప్పిన విధంగా చెప్పట్లేదు. ఎంత ఆనందంగా ఉన్నా ఏదో వేదన, ఏదో లోటు.
ఎందుకంటే ఈ చీకటి అనే అజ్ఞానంతో మానవుడు మనసంతా చెడు ఆలోచనతో దుర్మార్గాలతో నిండిపోవటం వల్ల దాన్ని గుర్తించలేకపోతున్నాం అంటున్నారు. అదేంటండి, మేము ఇంత వెలుగులో ఉన్నాం, అజ్ఞానం అంటే ఎలా అంటే ఉన్నవాళ్ళు అనట్లేదండి. మన అజ్ఞానం ఎంతంటే, దయచేసి బ్యాక్గ్రౌండ్ మెసేజ్ పెట్టకుండా, డోంట్ డిస్టర్బ్ మీ. మన అజ్ఞానం ఎంతంటే ఆశ్చర్యపోవచ్చు మనం, అజ్ఞానం అంత ఇంత అజ్ఞానంలో ఉన్నామా అని. దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనె కూడా తెలియనటువంటి చీకటి స్థితిలో ఉంటారు మనం. షిరిడి బాబా కంటే నడుస్తుంది, మనకాడ నడుస్తుందండి. అటువంటి చీకటి స్థితిలోంచి బయటపడి జ్ఞాన దీపాన్ని వెలిగించుకోవాలంటే మన జీవితానికి ఒక మంచి సద్గురు చాలా అవసరం అని రాశాడండి. అద్భుతంగా రాశాడు. మరి గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే జన్మించే రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. ఈజ్ అబౌవ్ ఆల్ ది త్రీ, బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర. ఈజ్ ద సుప్రీం బీయింగ్. గు అంటే అంధకారము లేదా అజ్ఞానము, రు అంటే నిరోధించిన నశింపజేయవాడు గురువు. సో ఫైనల్ గా అజ్ఞానాన్ని నశింపజేసేవాడు అని మీనింగ్. గురువు అనేవాడు చేయవలసిన తన శిష్యుల అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావటం. ఈ భౌతికమైన జగత్తులో ప్రపంచంలో ఏ మానవుడు కూడా సంసార యాతనలు అనుభవించకుండా చూడటం. నేను గీతలో 18వ అధ్యాయం చాలా బాగా చెప్పింది. ఎప్పుడు కూడా మనం ఉండక్కర్లేదు. అనన్యాస్ చింత ఆయన చెప్పిన మాట ఏం అక్కర్లేదు. ఇంకో మాట కూడా చెప్పింది, నాకు రాదే, ఇప్పుడు నాకు రాదు భగవద్గీత, మీ చదువుతూ వింటమే. నేను నాలాంటి వాడైనా చదవరాని వాడైనా సరే ఎటువంటి శ్రద్ధతో అహంకారం లేకుండా మీరు చదివే గీతాపారాయణ విన్నా, మీరు చేసే వేదమాలిక విన్నా, నాకు ఐ విల్ బి బెనిఫిటెడ్ ఏ లాట్ వితౌట్ నోయింగ్, వితౌట్ రీడింగ్, వితౌట్ చాంటింగ్. అంత అద్భుతమైన బల్లగుర్తు చెప్పాడు కృష్ణ పరమాత్మ. దిస్ ఇస్ గ్రేటెస్ట్ సీక్రెట్ అన్నాడు. మనం అర్థం చేసుకోపోతాడంటే ఏమంది ఒకటే, అనన్య సర్వచింతనలు వదిలేసాయి, లీవ్ ఎవ్రీథింగ్, నా భుజాల మీద అన్ని పడేయమన్నాడు. అటువంటి గురువు యొక్క సాన్నిధ్యంలో కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాన్ని దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది. ఎప్పుడైతే పవిత్రమైన హృదయంలో జ్ఞానం అనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది. రేపు ఒక టాపిక్ ఉంటుంది, తలుపులేసి దీపం పెట్టంటారు స్వామి, ప్రశాంతి నెలలో మాట్లాడారు. దీపం వెలిగాలంటే కిటికీలు మూసే అన్నారు, ఒక టాపిక్ ఉంది. ఎప్పుడు వస్తుందో చూద్దాం. అది మనందరం కూడా విజ్ఞానం కావాలనుకున్న వాళ్ళని, ప్రతివాడు కూడా విజ్ఞానానికి మూలం విద్య. నహి జ్ఞానైన సదృశం, గీతా శ్లోకం. మరి అటువంటి విజ్ఞానాన్ని నేర్పేవాడు ఎవరు అంటే గురువు. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడు మస్ట్ రెస్పెక్ట్ ఆల్వేస్. ఒకనొకప్పుడు గురుకులాలు ఉండేవండి. వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్ని తామే అయ్యేవారు గురువులు. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లి తండ్రి తర్వాత గురుస్థానం. అది మనం చెప్పుకుంటాం శ్లోకం, గురు బ్రహ్మ శ్లోకం, బాల వికాస్ శ్లోకం. సో దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువు కనుక కోపం వస్తే ముల్లోకాల్లో ఎవరు రక్షించలేరు. మనం చూసాం ఒక ఉపాఖ్యానంలో. నేనేం చేయాలన్నాడు విష్ణుమూర్తి. అటువంటి సమస్త విద్యలు నేర్పే గురువుకు, జ్ఞానాన్ని అందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు మన యొక్క మన సంస్కృతి సంప్రదాయాల్లో. భక్త కబీర్దాస్ ఒక మాట చెప్తాడు. కబీర్ దోహే అని ఉండే మనం చదువుకున్న కాలంలో. ఎవరైతే 70-71 10th క్లాస్ అయిన వాళ్ళకి 9th కబీర్ దోహే అని ఉండేవన్నమాట. కబీర్దాస్ ఒక మాట చెప్తాడు,
గురువును గోవిందుని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావు అంటే నేను గురువుకే నమస్కరిస్తాను అంటాడు. కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్. దట్స్ ద గ్లోరీ ఆఫ్ ఇండియా కల్చర్. మన భారతీయ సంస్కృతి ఔన్నత్యం ఇదండి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఆర్ష ధర్మంలో గురువుకి ఎంతటి సిగ్నిఫికెంట్ ఉన్నతమైన మహోన్నతమైన స్థానం ఇచ్చారో చూడండి. దట్స్ వై యూ షుడ్ రెస్పెక్ట్, యూ షుడ్ థింక్ అబౌట్ ఆల్ అవర్ గురూస్ టుడే. అంటే ఈ ఒక్కరోజు గురువుని గౌరవించి మిగిలిన రోజు అంటే అద్భుతం. జపాన్ దేశంలో మన దగ్గర రకరకాల రిజర్వేషన్లు ఉన్నాయటండి. ఇప్పుడైతే ఫ్రీగా కూడా ఏం పని లేకపోతే పొద్దున బస్ ఎక్కి రాత్రి తిరిగి రావచ్చు సోదరిమణులు. మన జోకులు కూడా చూసాం. ఎక్కడికి పోతున్నాం అంటే ఏం లేదు, నీలాంటి వాళ్ళు ఎవరిని కలుపుతారుగా కాస్త పిచ్చాపాటికి బస్సు ఎక్కుతున్నారు ఫ్రీ బస్సులు అంటే. కానీ జపాన్ దేశంలో గురువులకి అన్నిట్లో దేర్ హ్యావ్ ప్రిఫరెన్స్. మీ దేశంలో ఒకరోజు ఏమన్నా చేస్తారేమో కానీ మదర్ డే, ఫాదర్ డే, లేకపోతే టీచర్స్ డే, వాళ్ళ దేశంలో అలా కాదుట. దే విల్ రెస్పెక్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. గురువులకి జపాన్ దేశంలో ఈ మధ్యనే ఒక అద్భుతమైన వ్యాసం పెట్టాను మీకు. షోయింగ్ రెస్పెక్ట్ టు అవర్ గురూస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. బట్ వ్యాస మహానుభావుని పుట్టినరోజు కాబట్టి టుడే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనమాట. దిస్ మే బి ఫ్యామిలీ రిలేషన్, దిస్ మే బి యాన్సిస్టర్ అని తరతరాలుగా రావచ్చు. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే గురువు హి ద బ్యారియర్ బిట్వీన్ డివోటీ అండ్ ద గాడ్. మనకి భగవంతుని మధ్య ఒక సంధానకర్త, ఒక వంతెనలాగా గురువుని శ్లాఘిస్తూ ఉంటారు. ఆ విధంగా వేదవ్యాసుడు మానవ జాతి అంతటికీ ఒక ఆధ్యాత్మిక వారసత్వాన్ని పంచి వెళ్ళారు. దట్స్ మన సమస్త మానవాళందరికీ ఆయన ప్రథమ గురువుగా మనం ఆరాధిస్తుంటాం. ఆయన యొక్క పాతనేమో కృష్ణ ద్వైపాయనుడు. ఏకో రాశిగా ఉన్న వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. ఆ విధంగా సమస్త లోకానందరికీ జ్ఞానాన్ని అందించిన మహనీయుడు గురువు వ్యాసుడు కాబట్టి అటు వ్యాస భగవాన్ యొక్క జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మన గురు పౌర్ణమి జరుపుకోవడం అనాదిగా ఆచారం, సంప్రదాయం. మనం చెప్తుంటాం గాయత్రి మంత్రం ఎప్పుడు ఫలితం ఇస్తుంది. అది కానీ గ్రహణం రోజు చేస్తే ఇంకా 1000 రెట్లు ఫలితం అని మనం అప్పుడు చెప్తుంటుంటారు. నాకు తెలియదండి, ఎవరు చెప్తే నేను చెప్పిన మాట. మంత్రం ఎప్పుడైనా బలమే, కానీ గ్రహణ కాలంలో చేసింది లేకపోతే ఇంకెప్పుడైనా స్పెసిఫిక్ అకేషన్ చెప్తుంటారు. ఈరోజు ఎక్కువ బలం అని చెప్తుంటే నేను ఇంకా ఎక్కువ చేస్తుంటాను అనమాట. మీరు చేస్తూనే ఉంటారు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మామూలు రోజుల్లో కన్నా ఈ వ్యాస పౌర్ణమి నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాలు 1000 రెట్లు ఎక్కువగా పొందవచ్చుట. కనుక మనం గురువును ఈరోజు తలుచుకోవాలి, ఆరాధించుకోవడం మన సంప్రదాయం. తన శిష్యులో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించే బాధ్యత హీ టేక్ ది యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు గురువు. దట్స్ వై గురువుకు అంతటి ఉన్నతమైన ప్రధాన స్థానం ఇవ్వటం జరిగింది. మాతా పిత గురువుల్లో జన్మనిచ్చిన వారి పక్కన గురువుకు అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించింది మన హైందవ సంస్కృతి. గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు. పూర్తి కూడా ఉంది. నా గురువు అధికం తత్వం, నా గురువు అధికం తపః.
సో అటువంటి గురు పూర్ణిమ నాడు వ్యాసుల వారు రచించిన ఏ గ్రంథం చదివినా వినినా ఆయన ప్రస్తావన చేసుకున్నా చాలా మంచిదని చెప్తున్నారు. అటువంటి గురుపీఠానికి ఆద్యులు నారాయణుడు, సదాశివుడు, బ్రహ్మదేవుడు, వశిష్ఠులు, శాక్తేయుడు, పరాశరుడు, వ్యాసుల వారు, సుఖమహాముని, గౌడపాదులు, గోవింద భగవత్పాదులు, శంకరాచార్యులు, వీళ్ళ పేర్లు తలుచుకున్నా చాలు మనకి. చాలా మంది వ్యాసుడు అంటే వి థింక్ ఇట్ ఈస్ ఎ నేమ్. పీఠము ఇప్పుడు శంకర పీఠం అన్నారు. ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. అదొక బాధ్యత, గురుతరమైన బాధ్యత. ఇస్ కాల్ పీఠము. సో ఇక్కడ వ్యాసుడు అనేది కూడా ఒక పదవి కాదు. ప్రతి ద్వాపర యుగంలో కూడా ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడట. ఇందాక మనం వచ్చిన సాక్షాత్ నారాయణే వ్యాసుడిగా రావటం జరిగింది. ఎందుకంటే ధర్మం కృతయుగంలో 4 పాదాలతో మనం చెప్పుకున్నాం. అప్పుడప్పుడు 4 పాదాలు అంటే ఏంటో నేను వివరణ అక్కర్లేదు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదంతో నడుస్తోంది ధర్మం. అటువంటి పరిస్థితిలో వశిష్ఠ మహామునికి మునిమనవుడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరునికి పుత్రుడు, సుఖ మహర్షి జనకుడైన నిర్మలుడైనట్టి ఈ తపస్సు అనే ధనరాశి కలిగిన వ్యాసుల వారికి మనందరూ కూడా అంజలి ఘటించాలని, నమస్కరించాలి. సో దట్స్ వై వేదవ్యాస ఇస్ కాల్డ్ ఆది గురువు. He also called Apara Narayana. He has also written the Hastadesha Puranas and Bharata and Bhagavata also. ప్రస్తుతం మన కాలమాన చక్ర ప్రకారము వైవస్వత మన్వంతరంలో 28వ యుగంలో ఈ వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు కాలంలో ఉన్నాం. ఇప్పుడు వైవస్వత మన్వంతరే, కలియుగ ప్రథమ పాదే, జంబూ ద్వీపి అని రోజు పూజ చేసే వాళ్ళు చెప్పుకుంటుంటారు. సో ఇంతకుముందు వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి లిస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్. జస్ట్ ఇండికేషన్ నేమ్స్ మీకు మెసేజ్ పెడతాను. 27 మంది పీఠాన్ని ఇప్పుడు 28వ ఆయన కృష్ణ ద్వైపాయనుడు. ఈయనకు ముందు 27 మంది ఉన్నారు. స్వయంభువ, ప్రజాపతి, భూషణ, బృహస్పతి, సవిత, మృత్యువు, ఇంద్ర, వశిష్ఠ, సారస్వత, త్రిధామ, త్రిపురుష, భరద్వాజ, అంతరిక్షక, ధర్ముడు, త్రయారుణ, ధనుంజయుడు, కృతంజయుడు, సంజయ, భరద్వాజ, గౌతమ, ఉత్తముడు, వాజశ్రవ, సోమ సుష్మాయన, రుక్షుడు, శక్తి, పరాశరుడు. 27 ఆయన జాతుకర్ణి, 26 ఆయన పరాశరుడు, 27 జాతుకర్ణి, 28 ఆయన ప్రస్తుతం వేదవ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడు. అటువంటి 28వ వేదవ్యాసుల వారు ఆయన మహనీయుడు. పరాశర మహర్షికి మత్స్యగంధి, ఆయన పేరు సత్యవతికి కృష్ణవర్ణం నల్లని రంగుతో ఒక ద్వీపంలో జన్మించారు. అందువల్ల ఇవి కాల కృష్ణ ద్వైపాయన. పుట్టగానే ఆయన చేతిలో కమండలము, దండము చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్తానని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణ ద్వైపాయనుడు. ఈ వేదం అనే ప్రస్తావన రాగానే ఆయన విభజించాడంటాడు. పూర్వకాలంలో సోమకాసుడు అనే వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణు మత్స్యావతారంలో వేదాలను తీసుకొచ్చాడు. అలా తేవటంలో తీసుకురావటం ధ్యేయం, అంతేగాని అది ఆర్డర్లో ఉన్నాయా, ఒక పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర 50 పుస్తకాలు రాశానండి. ఇప్పుడు ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం. ఇదివరకు జిగ్జాగ్ ఉండేది ప్లేస్ లేక. ఇప్పుడు ఈయన కూడా ఉద్దేశం ఏంటి, మహావిష్ణువు ఆ గ్రంథాలను పట్టుకురావటం ఉద్దేశం. ఆర్డర్లో ఉన్నాయా, ఒకదాని తర్వాత అవన్నీ చూడకూడదు. అక్కడ అది తీసుకురావాలి, బయటపడేయడం ఆయన పని. ఇమీడియట్ యాక్షన్.
ఎంత బాగా చెప్పారు చూడండి. మత్స్యావతారం, ఈ మహావిష్ణు మత్స్యావతారంలో వేదాలు తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదాంతో ఒకటి కలిసి కలగాపులం అయిపోయాట. అలా కలగాపులం అయిపోయిన వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి 4 వేదాలుగా లోకానికి అందించాడు. ఫ్యాంటాస్టిక్ నేరేషన్. ఇలా చెప్పినా నాకు ఎవరు కనపడలా. ఆయన ఒక పుస్తకం ఉంటే 4 పార్ట్లు చేశాడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పిన వాళ్ళే అన్నారు కానీ ఎక్కడో రావుంటే పుస్తకాలు కట్టాలండి, ఆ కట్టల్లో 100 రకాలు ఉన్నాయండి, అన్ని కలిసిపోయినాయండి, ఆ కలగాపులం ఉన్న వాటిని సెగ్రిగేట్ చేశాడు అని అద్భుతంగా చెప్పాడు. ఈ వేదాల్లో ఏముంటాయంటే వేద రాశి. ఆ వేద రాశిలో మనం ఆచరించే నిత్య కర్మలు, క్రతువులన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి. మనం వాడుకునే మానవుడు ఉపయోగించే ఉపయోగాలను బట్టి వాటి రుక్, యజుర్, సామ, అధురవణ వేదాలుగా విభజించి ఈ బికమ్ వేదవ్యాసుడయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేదసారానంతా చేర్చి పంచమ వేదంగా భారతాన్ని, ఇదొక ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు. నాట్ ఓన్లీ భారతం, భాగవతాన్ని రాశాడు, అష్టాదశ పురాణాలు కూడా ఆయన మనకు ప్రసాదించడం జరిగింది. అటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారంగా భావించే వ్యాస భగవాన్ని ఆదిగురుగా మనం భావించి ఆయన్ని స్మరించుకోవటం, ఆయన్ని ఆరాధించడము, ఆయన తలుచుకోవడము, ఆయన గ్రంథాలు మనం స్మరించుకోవటము, అప్పుడప్పుడు అందులో అంశాలు భారతం అన్ని చదువుకుంటూ ఉన్నాం. భారతంలోని మాట, భాగవతంలోని మాట, పురాణంలోని మాట రాకుండా ఈ సత్సంగాలు ఎవరు చెప్పరని ప్రతినిత్యము ఎవ్రీడే వీఆర్ రికలెక్టింగ్ వేదవ్యాస somehow. That means we are recollecting Veda or recollecting Bharata or Bhagavata and Purana. సో ఆ విధంగానే మనం ఆయన నిరంతరము స్మరించుకుంటూ ముందుకెళ్దామండి. నెక్స్ట్ టాపిక్ లో వీ కెన్ కంటిన్యూ ఫ్రమ్ హియర్ అండి. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ గాదే శ్రీరామచంద్రమూర్తి గారు కొన్ని నిమిషాలు మాట్లాడండి, దెన్ యూ కెన్ స్టాప్ ద రికార్డింగ్. సాయిరామ్ అండి. భగవాన్ సత్యసాయిని దివ్య చరణాలు నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన అందరికీ కూడా సాయిరామ్. శంకరాచార్యుల శిష్యులైనటువంటి తోటకాచార్యుల వారు తోటకాష్టకం అనేటువంటి గ్రంథాన్ని రాస్తూ అష్టకాన్ని రాస్తూ అంటారు, సుకృతే దిక్ృతే బహుదా భవతో భవితా సమదర్శన లాలసత అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశగమే శరణం. అంటే గురువు సమదర్శనుడై ఉండాలి, అతి దీనులను సైతం ఉద్ధరించేలా ఆయన బోధలు సాగాలి. బోధలోనే కాకుండా హృదయంలోనూ ఆచరణలోనూ కూడా విశుద్ధవర్తండై ఉండాలి. అటువంటి గురువు అఖిల శాస్త్రాలను తనలో నింపుకున్నటువంటి కరుణా సముద్రుడు కూడా అయ్యి ఉండాలి. అలా అయినప్పుడు శిష్యునికి ఆయన సన్నిధిలో సమస్తము లభ్యమవుతుందని అంటారు. ఆ తోటకాచార్యుడు ఏదైతే చెప్పాడో ఆ అష్టకాల్లో ఒకదాన్ని మనం తీసుకున్నాము. ఆ శ్లోకంలో ఉన్న లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి వారు మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. అంతేకాకుండా గురువు అంటే మన సంప్రదాయంలో సాక్షాత్తు పరమాత్మయే. మన గురు పరంపరను సంస్మరిస్తూ వారికి అంజలి ఘటించడం మన సంస్కారం. మహనీయులు మాన్యులు అయిన పీఠాధిపతులు చాతుర్మాస దీక్షలను గురు పూర్ణిమ రోజునే ప్రారంభిస్తారు. వారి దీక్షలు లోకమాత కృపతో ప్రశాంతంగా సాగాలని, లోక శ్రేయస్సుకు దోహదం చెయ్యాలని చెప్పి ఈ గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా మనమందరము కూడా కోరుకుందాము. అయితే ఇంతటి మహత్కార్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నటువంటి, ఇందాక చెప్పారు గురు పౌర్ణమి నాడే, మొట్టమొదటి గురు పౌర్ణమి నాడే ఈ యొక్క అహం సత్య బోధక అనేటువంటి సంస్థ ప్రారంభమైందని. అందుచేత దీంట్లో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన మన కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి
శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కనుక ప్రతి వారు గురువులే. అటువంటి వారు గురువులకి అందరికీ కూడా అభివందనం అన్నారు. అలాగే శ్రీ ఎమ్మెల్యన్ గారు కూడా గురువు పూజ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మనం అందరం అందజేయటం జరిగింది. అసలు ఇంత ప్రశస్తి కారణమైనటువంటి అహం సత్యబోధక అనేటువంటి సంస్థే ఒక గురువుగా మనం భావించాలి అనేటువంటి నా భావన. శ్రీ అహం సత్యబోధక, శ్రీ అహం సత్యబోధక స్థిత ప్రజ్ఞ పూరితయగు గురువు భువినిగాదే. శ్రీ అహం సత్యబోధక స్థిత ప్రజ్ఞ పూరితయగు గురువు భువినిగాదే. ఎన్నో నేర్పి మనలను ఎంతెంతో జ్ఞానులన్, ఎన్నో నేర్పి మనల నెంతంతో జ్ఞానులన్ చేయుచున్న ఎట్టి సిద్ధ గురువు. అహం సత్యబోధక ఎన్ను నేర్పి మనల ఎంతెంతో జ్ఞానులన్ చేయుచున్న ఎట్టి సిద్ధ గురువు. పూర్ణ ప్రేమ వెలుగు, పూర్ణ ప్రేమ వెలుగు పూజ్యం గురువదే. పూర్ణ ప్రేమ వెలుగు పూజ్యం గురువదే. అట్టి సంస్థకేను అంజలింతు, అట్టి సంస్థకేను అంజలింతు. అందుచేత మనము మన నిర్వహణకి కారణభూతమైనటువంటి అహం సత్యబోధక అనేటువంటిదే మనకి ప్రత్యేకమైనటువంటి గురువుగా భావించాలని చెప్పి నా యొక్క భావన తెలియజేస్తూ, వాళ్ళ గురు పౌర్ణమి సందర్భంగా స్వామి తోపించి రాయించినటువంటి పద్యాలను మేము ముందు ఉంచుతున్నాం. గురువను మూడక్షరములు, గురువను మూడక్షరములు గురుతింపగా ఆత్మతత్వ గురుతులుగావే. గురుతింపగా ఆత్మతత్వ గురుతులుగావే. గురువే సత్యము ధర్మము, గురువే సత్యము ధర్మము. గురువే శాంతము ప్రేమ, గురువే శాంతము ప్రేమ కుంభినిలోనను. గురువే తల్లియు తండ్రియు, గురువే మన తోడు నీడ. గురువే హితుడు, గురువే బ్రహ్మయు విష్ణువు. గురువే శంభుండు చూడ గురుతర భక్తి. గురువే బ్రహ్మయు విష్ణువు, గురువే శంభుండు చూడ గురుతర భక్తి. సృష్టియు స్థితియును లయమును, సృష్టియు స్థితియును లయమును వ్యష్టియు పరమేష్టియతడు వ్యవహారమునన్. సృష్టియు స్థితియును లయమును వ్యష్టియు పరమేష్టియతడు వ్యవహారమునన్. ఇష్టానిష్టముల రయుచు, ఇష్టానిష్టముల రయుచు అష్టైశ్వర్యములనిచ్చు ఆద్యుడునతడే. అష్టైశ్వర్యములనిచ్చు ఆద్యుడునతడే. కష్టకాలమందు కాపాడుచుండియు, కష్టకాలమందు కాపాడుచుండియు నష్టమొదవ ధైర్యనిష్టనిచ్చి, నష్టమొదవ ధైర్యనిష్టనిచ్చి ప్రేమతోడ ఇంట వెంట దానుండియు, ప్రేమతోడ ఇంట వెంట తానుండియు సాగుచుండునతడే సత్యగురువు, సాగుచుండునతడే సత్యగురువు. మనసు పుట్టపర్తి, మనసు పుట్టపర్తి మాన్యంపు నిలయాన. మనసు పుట్టపర్తి మాన్యంపు నిలయాన నిండియున్న ఎట్టి ఈశ్వరుండు. మన మనస్సు అనేటువంటి పవిత్రమైనటువంటి నిలయంలో నిండి ఉంటాడు ఆ యొక్క గురువు ఈశ్వరుడు. మనసు పుట్టపర్తి మాన్యంపు నిలయాన నిండియున్న ఎట్టి ఈశ్వరుండు. సత్య సాయి బాబా సద్గురు శ్రేష్ఠుండు, సత్య సాయి బాబా సద్గురు శ్రేష్ఠుండు. అతడే విశ్వవిభుడు ఆర్తిహరుడు. సత్య సాయి బాబా సద్గురు శ్రేష్ఠుండు. అతడే విశ్వవిభుడు ఆర్తిహరుడు. గురు పరంపరానుగతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సంస్థలన్నిటికీ కూడా
ఇవాటి రోజుని ఒక పండగ రోజు, పర్వదినము, పండగ రోజు కూడా కాదు, పర్వదినము. ఇటువంటి పర్వదినాన్ని మన అహం సత్యబోధక అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా ఇంతమంది ఆనందానికి కారణభూతులైనటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు వారి యొక్క శ్రీమతికి, అట్లాగే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నిర్వహణలో భాగస్వాములు అవుతున్నటువంటి మన పార్థసారథి గారికి, అట్లాగే మన కోటేశ్వరరావు గారికి, ఇంకా మిగిలిన పెద్దలకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి అవకాశాన్ని ఈ రోజున ఎట్లా అనుగ్రహించినటువంటి సత్యసాయి భగవానుడికి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ, జై సాయిరాం.